అఖండ ప్రీమియర్ షోకి టికెట్ 600 రూపాయలు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమాకి హడావిడిగా చంద్రబాబు సర్కారు టికెట్ ధరలు పెంచింది. అంటే బాలయ్య సినిమా విషయంలో చంద్రబాబు హుటాహుటీన స్పందించారు. వేగంగా ధరలు పెంచి సినిమా టికెట్ రేట్లు పెంచి అభిమానుల నుంచి భారీగా గుంజే దానికోసం అనుమతి ఇచ్చారు. బాగానే ఉంది. అది అభిమానుల ఇష్టం, వెళ్ళేటువంటి వాళ్ళ ఇష్టం, వాళ్ళ చాయిస్ కాబట్టి వెళ్తారు, పెడతారు, ఎంతైనా ఇస్తారు అని అనుకోవచ్చు. మరి ఇదే హడావిడి, ఇదే హుటాహుటిని కదిలేటువంటి తత్వం రైతు విషయంలో ఎందుకు లేదు? రైతుల పంటలన్నీ ధరలన్నీ దిగజారిపోతుంటే రైతు రోడ్డును పడాలా? సినిమా నిర్మాత, సినిమా హీరో మాత్రం కోట్లు గడించాలా? వీళ్ళ కోట్ల వేటకు ఎటువంటి అడ్డంకి లేకుండా ప్రభుత్వం జీవో ఇస్తుంది. రైతు పండించిన ఏ పంట కూడా ధర లేకపోయినా దిక్కులు చూస్తుంది. ఏంటి ద్వంద్వనీతి? రైతు ముఖ్యమా, సినిమా ముఖ్యమా? సినిమా వినోదం, రైతు పండించే పంట నిత్యావసరం. నిత్యావసరాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ వినోదాల విషయంలో అడావడి చేస్తున్న చంద్రబాబు సర్కారు ప్రయారిటీ ఎటున్నట్టు? ఎవరి కోసం ఉన్నట్టు? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సినిమా కోసం టికెట్ ధరల పెంపకం మీద ఉన్న శ్రద్ధ మొక్కజొన్న రైతుల మీద ఎందుకు లేదు? మిగిలిన పంటలన్నీ కూడా ఇప్పుడు ధరలు పడిపోయి దిగజారిపోయి అల్లాడిపోతున్నటువంటి రైతులను ఆదుకోవడానికి ఎందుకు రావడం లేదు? అక్కడ రైతుల మీద మనసు లేని చంద్రబాబుకి ఇక్కడ సినిమా వాళ్ళ లాభాల వేటలో తోడ్పడాలనేటువంటి తాపత్రయం ఎందుకు? ఎవరి ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వం ఉందో ఈ అఖండ సినిమా టికెట్ రేట్ల పెంపుదల విషయం మరోసారి మనకి రుజువు చేస్తుంది.